డీటెయిల్ చూస్తే ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఈ కార్ రేస్లో ఛార్జిషీటు దాఖలకు పీసీ యాక్ట్ కింద గవర్నర్ అనుమతి ఇవ్వడంతో పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024లో ఫార్ములా ఈ కార్ రేస్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా సుమారు 55 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఓ క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు కేటీఆర్ 4 సార్లు విచారణకు హాజరవగా తాజాగా గవర్నర్ అనుమతి మరోసారి కేటీఆర్తో పాటు కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఈ కార్ రేస్ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉండగా రేస్ కోసం పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 2023 ఫిబ్రవరి 11న జరిగిన ఈ కార్ రేస్ కోసం 12 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఖర్చు చేసింది. ఈ వ్యవహారంలోనే అవినీతి ఆరోపణలపై కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గవర్నర్ తాజాగా అనుమతి ఇవ్వగా ఏసీబీ వేయబోయే ఛార్జిషీట్తో కేసు విచారణ కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఈ కార్ రేస్లో ఛార్జిషీటు దాఖలకు పీసీ యాక్ట్ కింద గవర్నర్ అనుమతి ఇవ్వడంతో పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024లో ఫార్ములా ఈ కార్ రేస్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా సుమారు 55 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఓ క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు కేటీఆర్ 4 సార్లు విచారణకు హాజరవగా తాజాగా గవర్నర్ అనుమతి మరోసారి కేటీఆర్తో పాటు కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఈ కార్ రేస్ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉండగా రేస్ కోసం పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 2023 ఫిబ్రవరి 11న జరిగిన ఈ కార్ రేస్ కోసం 12 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఖర్చు చేసింది. ఈ వ్యవహారంలోనే అవినీతి ఆరోపణలపై కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గవర్నర్ తాజాగా అనుమతి ఇవ్వగా ఏసీబీ వేయబోయే ఛార్జిషీట్తో కేసు విచారణ కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.
ఇక ఫార్ములా కేసు వ్యవహారంపై ప్రైమ్ 9 ఛానల్తో ఏసీబీ తెలంగాణ మాజీ డీజీ పూర్ణచంద్రరావు తన విశ్లేషణ అందిస్తారు. పూర్ణచంద్రరావు గారు చెప్పండి, ఏంటి ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో గవర్నర్ అనుమతి ఇచ్చారు, దీన్ని క్లీన్ చిట్ ఇచ్చినట్టు అనుకోవచ్చా? మొత్తానికి కేటీఆర్ పై విచారణకు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు పూర్ణచంద్రరావు గారు? ఇప్పుడు మనకి దాదాపుగా 11 నెలలు అవుతుందండి ఆయన కేటీఆర్ గారిని ఎగ్జామిన్ చేసి ఏసీబీ. సో ఈ కేసు కూడా ఒక దశకి ఇన్వెస్టిగేషన్ ఒక దశకి ఈ పాటికి వచ్చి ఉండాలి, కావలసిన ఎవిడెన్స్ కూడా వచ్చి ఉండాలి. ఉంది కాబట్టే గవర్నమెంట్కి ఏసీబీ రాయటం, గవర్నర్ ఈ రోజున అనుమతి ఇవ్వటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే అరెస్టు, ఛార్జ్ షీట్ వేయటం. ఇంకేదన్నా ఇన్వెస్టిగేషన్ ఉంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయటం, ఈ 2 అంశాలు ఉన్నాయి ముఖ్యంగా. అయితే మనం ఏమో అబ్జర్వ్ చేస్తామంటే ఈ కేసుని చానాళ్లుగా అటు హైకోర్టులో పిటిషన్ పడటం, డిలే అవటం, ఇట్లా గవర్నమెంట్ కి ఏసీబీ రాయటం, అక్కడ మరి అలానే గవర్నర్ దగ్గర కూడా డిలే అవటం, ఇట్లా మరి జనవరి నుంచి నవంబర్ వరకు నడుస్తుందండి. ఇది ఈ రకంగా కేసులు నడిస్తే ఎట్లా చెప్పండి? మామూలుగా కేసుల్లో ఏదైనా కానీ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కాంక్షిస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రోజున రావటం, అనుమతి రావటం అనేది మరి ఏసీబీకి ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి, ఎన్నాళ్ళు ఇదే కేసు మీద ఏసీబీ పనిచేస్తో చెప్పండి. నేను అనేది ఏమంటే కేసులు త్వరితగతంగా పరిష్కారం కావాలి. ఈ కేసులో సాక్ష్యాలు ఉన్నాయి, ఒప్పుకోవడం జరిగింది, ఆయన ఆదేశాల మీదగానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి అధికారి కూడా తానా అంటే తందానా అన్నాడు అని కూడా మనకి తెలిసింది. బయట వచ్చిన ఇన్ఫర్మేషన్ మీడియాలో చూసిన దాని ప్రకారం వచ్చినప్పుడు వెంటనే అరెస్టులు, ఛార్జ్ షీట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తేనే ఏమవుతుందంటే ఈ హై లెవెల్ కరప్షన్ ని కంటైన్ చేసేటువంటి అవకాశం. ఈ రోజున రాష్ట్రంలో మంత్రులు ఈ పార్టీ అని కాదు, గత పార్టీ అని కాదు, ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రాల్లో కూడా విపరీతమైన కరప్షన్ అండి. అధికారులు కూడా తానా అంటే తందానా అంటున్నారు. అసలు అధికారుల పరిస్థితి ఎట్లా తయారైందంటే వాళ్ళకి ఇబ్బందికర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వాళ్ళు వెళ్ళిపోవట్లే అక్కడ పోస్ట్ నుంచి. ఇంతకుముందు తప్పుకునేవాళ్ళు, అక్కడ కాకుండా ఆ నిర్ణయాన్ని ఎలా సాధికారం తేవాలనే పద్ధతిలో ఆ అధికారులు వాళ్ళ తెలివితేటలన్నింటినీ ఉపయోగించి చేస్తున్నారు. సో ఈ మంత్రులకి, ముఖ్యమంత్రులకి తానా అంటే తందానా అంటూ ఐఏఎస్ అధికారులు పనిచేయటం, సెక్రటేరియట్లు, ఇంకా ఇది చాలా చిన్న చిన్న కేసులు అండి. ఇవన్నీ ఇంకా విపరీతమైన కరప్షన్ కి చేసిన కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు చాలా ఉన్నాయి 2 రాష్ట్రాల్లో కూడా. సో ఇటువంటి కేసుల్లో ఏసీబీ వెంటనే చర్య తీసుకునే అవకాశం ఉంది, తీసుకుంటుందని కూడా నేను ఆశిస్తాను. పూర్ణచంద్ర గారు చెప్పండి, అంటే ఒక పక్క ఆ గవర్నర్ అనుమతి ఇవ్వటంతో ఏసీబీ దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా ఏసీబీకి అయితే మాత్రం పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లు అనుకోవచ్చా? ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఏ రకమైన అడ్డం లేదు, మీరు అన్నట్టు అటు గవర్నమెంట్ నుంచి టెక్నికల్ గా అడ్డం లేదు, గవర్నర్ ఆఫీస్ నుంచి అడ్డం లేదు, కోర్టుల నుంచి కూడా అడ్డం లేదు. కాబట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు.